మురారి మరియు వసుంధర పెళ్లి వేడుకకు విచ్చేసిన టీఎఫ్ఐ బానిసలందరికీ స్వాగతం సుస్వాగతం. రీ రిలీజ్కి వచ్చే వాళ్ళందరూ మనం ఏసీ ఎంత పెట్టాం, బాత్రూంలో ఏ ఫినాల్ వాడామని చూడరు. మనం సౌండ్ క్వాలిటీ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నాం అన్నది మాత్రమే చూస్తారు. నువ్వు వెళ్ళి ఆ సౌండ్ బాక్సులకి బేస్ పెంచు. నువ్వు వెళ్ళి ఆ బౌన్సర్లతో స్టేజ్ మొత్తం కవర్ చేయి. ఏ ఊరన్నా? గచ్చిబౌలి నుంచి వచ్చాను భయ్యా. మరి మీది? మాది విజయనగరంలే అన్న. ఓ, జాబ్ పర్పస్ హైదరాబాద్ వచ్చావా? జాబ్ పర్పస్ ఏం లేదు, రిలీజ్ పర్పసే. రిలీజ్ కోసం విజయనగరం నుంచి హైదరాబాద్ వచ్చావా? అంటే ఇది జ్ఞానం మోక్షం వసకే వైకుంఠం కదన్నా, అందుకని. అది సంధ్యారా బాబు. అన్నా ఇది నా సీట్ అన్నా. ఎలా ఇది నా సీట్? ఇప్పుడే బాబు ఎంటర్ సాంగ్ డాన్స్ చేయడానికి వెళ్ళానన్నా, ఈ లోపే సీట్ దొబ్బేసావేంటన్నా? నేను కూడా టైటిల్స్ పడినప్పుడు ఫ్లోర్ మూమెంట్ చేయడానికి వెళ్ళాను, నా సీట్ కూడా ఎవడో దొబ్బేశాడు. ఈ జీలకర్ర బెల్ల నీకు, ఈ జీలకర్ర బెల్ల నీకు, ఈ జీలకర్ర బెల్ల నీకు. పాట వచ్చాక అందరూ కలిపి నా నెత్తి మీద పెట్టియండి. ఒసే సీన్ రీక్రియేషన్ చేద్దామంటే నా ఒక్కరితో అనుకున్నాను. నువ్వేంటే పాప్కార్న్ ప్యాకెట్లు పంచినట్టు జీలకర్ర బెల్లం పంచేస్తున్నావు? అదేమన్నా రాకే అనుకున్నా బేటే 100 మంది కట్టడానికి. తర్వాత ప్లే అవబోయే పాట ముత్తొచ్చిన గోరింటవే, కట్టున్న బొట్టున్న గోదావరి అనే పాట ఒకే రిధంలో టీఎఫ్ఐ బానిసలందరూ పాడవలసిందిగా కోరుతున్నాం.